నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గత 11 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయినట్టు సమాచారం. తరచూ వివాదాల మధ్య కనిపిస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాల్లో చేరడం వల్ల పార్టీ గౌరవాన్ని దిగదార్చిన వ్యక్తిగా ఆయనపై ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇక నియోజకవర్గ ప్రజల అభిమానం క్రమంగా తగ్గిపోయి పార్టీ ఓటమికి కూడా కారణమయ్యారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. గెట్ అవుట్, పార్టీకి నీ సేవలిక చాలు, కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా ఆ ఎమ్మెల్యే అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యేను ఫామ్ హౌస్ గేట్ ను కూడా టచ్ చేయనివ్వడం లేదా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. అంతేకాక తన నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో ఘర్షణకు దిగిన ఆయన తీరు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఊతమిచ్చినట్లు ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ పట్ల నమ్మకాన్ని కోల్పోయినట్లుగా వ్యవహరించడంతో పాటు ఇటీవల ఫామ్ హౌస్ సమావేశాల్లో చర్చించిన సున్నితమైన అంశాలను ఇతర పార్టీలకు చేరవేస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తించాయి. ఈ వ్యవహారాలన్నింటినీ గమనించిన గులాబీ అధినేత కేసీఆర్ ఆ మాజీ ఎమ్మెల్యేకు స్పష్టంగా అర్థమయ్యేలా గెట్ అవుట్ సంకేతం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే ఇటు నియోజకవర్గంలో ఓటమి, అటు పార్టీలో పరాభవం ఎదుర్కొన్న ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ప్రస్తుతం ఆగమ్య గోచంగా కనిపిస్తుంది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు కూడా ఆయనతో సంబంధం తగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. తిరిగి పునరుద్ధరణ సాధించడానికి ఆయన చేయవలసిన మార్గం ఇక గడగడలాడేలా ఉందని, పార్టీకి చిత్తశుద్ధితో సేవ చేసిన వారికి భవిష్యత్తులో అవకాశం ఉంటుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భవిష్యత్తు రాజకీయ దిశ గందరగోళంగా మారిందని అంటున్నారు. మరి ఈ ఎమ్మెల్యే గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచాడా? అందుకే నా కేసీఆర్ గెట్ అవుట్ అని చెప్పింది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏంటి, ఆ ఎమ్మెల్యే గురించి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.